ఓయ్, ఒకళ్ళని వదిలి ఉండలేక పదే పదే వాళ్ళే గుర్తొస్తూ వాళ్ళతో ఉండాలనిపిస్తూ 24/7 మాట్లాడాలి, టెక్స్ట్ చేయాలి, అట్లీస్ట్ వాళ్ళ దగ్గర నుండైనా ఒక టెక్స్ట్ రాదా, ఒక మిస్డ్ కాల్ రాదా అని నువ్వు అనుకుంటున్నప్పటికీ వాళ్ళు నిన్ను ఇగ్నోర్ చేస్తూ గ్రాంటెడ్గా తీసుకుంటూ డోర్ మ్యాట్లా ట్రీట్ చేస్తూ, డోర్ మ్యాట్ అంటే అట్లా ఇట్లా కాదు, అల్ట్రా ప్రో మ్యాక్స్ డోర్ మ్యాట్ అనమాట. అట్లా ట్రీట్ చేస్తున్నప్పటికీ నువ్వు వాళ్ళని చేసి చేస్తున్నావు అంటే దానికి అర్థం నీకేదో పీకల దాకా ప్రేమ ఉంది, ఇన్ఫాక్చువేషన్, ఫ్లక్చువేషన్, తొక్క తోలు కాదు. వాళ్ళు నీ మీద డార్క్ సైకాలజీ అప్లై చేశారని అర్థం. యు ఆర్ ఇన్ ఎ సైకలాజికల్ ట్రాప్. యా, సీరియస్లీ, ట్రస్ట్ మీ, యు ఆర్ ఇన్ ఎ సైకలాజికల్ ట్రాప్ అండి. మన బ్రెయిన్, హ్యూమన్ బ్రెయిన్ ఎట్లా పనిచేస్తుందంటే, ఎవరైతే మనల్ని గ్రాంటెడ్గా తీసుకుంటారో, ఎవరైతే మనల్ని నెగ్లెక్ట్ చేస్తారో, అవాయిడ్ చేస్తారో అదిదా మనం చేస్తాం. ఒకవేళ వాళ్ళు ఓవర్ అవైలబిలిటీగా నీకు ఉన్నారనుకో, నువ్వు వాళ్ళని గ్రాంటెడ్గా తీసుకుంటావు. సో రివర్స్లా వాళ్ళని నువ్వు గ్రాంటెడ్గా తీసుకున్నారు కాబట్టి నువ్వు చేస్తున్నావు. సో ఫైనలీ ఏంటంటే యు ఆర్ ఇన్ ఎ సైకలాజికల్ ట్రాప్. ఇది లవ్ తక్కువ, ఫ్లక్చువేషన్ కాదు. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయాలి మాది ఇంట్లో నుండి ఎలా బయటపడాలి అంటే, జస్ట్ టేక్ ఎ డీప్ బ్రీత్, ఇన్హేల్, ఎక్సేల్, అంతే. మెడిటేషన్ చేయండి, అంతా సరిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోండి ప్యాటర్న్స్ ఎట్లా ఉన్నాయనేది, వాళ్ళు నిన్ను ఎలా మ్యానిపులేట్ చేస్తున్నారు అనేది మీరు ఆ ప్యాటర్న్ ని గమనించండి. టెక్స్టింగ్ ప్యాటర్న్ కావచ్చు, కాల్ ప్యాటర్న్ కావచ్చు, వాట్ ఎవర్, కీన్ అబ్జర్వ్ చేయండి. అప్పుడు మీకు అర్థమవుతుంది అది సైకలాజికల్ ట్రాపా అనేది మీకు అర్థమవుతుంది. ఓకే, అరే లిఖిమా, నీకెలా తెలుసు ఇది సైకలాజికల్ ట్రాప్ అని అంటే, నిజమైన ప్రేమ మిమ్మల్ని ఎప్పుడు అడుక్కోనివ్వదు, వెయిట్ చేయనిది. ట్రూ లవ్ నెవర్ మేక్స్ యూ బెగ్ ఆర్ వెయిట్ అండి. థింక్ అబౌట్ ఇట్. ఎవరైతే మిమ్మల్ని ట్రాప్ చేయాలి అనుకున్నారో ఇలాంటి ప్యాటర్న్స్ యూజ్ చేస్తారనమాట. టెక్స్ట్, అన్టెక్స్ట్, గోస్ట్, కాల్, తిరిగి ఒక 10-15 days గోస్టింగ్, ఇదంతా సైకలాజికల్ ట్రాప్ అనమాట. సో థింక్ అబౌట్ ఇట్. ఓకే, దీనివల్ల వాళ్ళకేం లాభం లిఖిమా అని అంటారా? అది ఒక సునకానందం అంతే. జనాలు అట్లనే, ఇప్పుడు ఇట్లా తింటే అయిపోతుంది ఏదైనా, ఇట్లా తింటే అదే చేస్తుంది ఈ జనరేషన్లో. అందరూ అదే చేస్తున్నారు. మ్యానిపులేషన్లు, డార్క్ సైకాలజీలు, సైకలాజికల్ ట్రాప్లు, వాట్ ద ఫక్ అండి. సీరియస్లీ, ఇప్పుడున్న జనరేషన్లో అందరూ మోస్ట్లీ ప్రేమ అనే పేరుతో సైకలాజికల్ ట్రాప్ దా చేస్తున్నారు. జాగ్రత్త. ఓకేనా బంగారాలు?